ప్రేక్షకులందరికీ కూడా శని అమావాస్య శుభాకాంక్షలు. ఆ శుభాకాంక్షలతో పాటు అసలు ఏంటి ఈ శని అమావాస్య? శని అమావాస్యకున్న విశిష్టత ఏంటి? దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఇలాంటి ముచ్చటలన్నీ మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను. ఏది చేస్తాము అనేది, ఎలా చేస్తామనేది కాదు. మనం చేసే దాంట్లో ఎంతవరకు శ్రద్ధ అనేది ఉంది అనేది. ఎందుకంటే ఈ ఏకాగ్రతకి గానీ, ధ్యానానికి గానీ మరి అసలు సిసలు నిర్వచనం శని భగవానుడు. శని గనక మనకి అనుకూలుడైతే గనక మన లక్ష్య సాధనలో ఏకాగ్రత అనేది ఉంటుంది. తర్వాత మనం ఏదైనా సరే ఒక దాని మీద దృష్టి సలిపాము, పెట్టాము అంటే గనక ఆ దృష్టి చెదరని మరి మానసిక స్థైర్యం అనేది కూడా శని వల్లే లభించడం అనేది కూడా ఉంటుంది. అయితే ఈ శని అమావాస్య సాధారణ అమావాస్య కాదండోయ్! ఇది చాలా విశిష్టమైనది. ఏ విధంగా విశిష్టమైనది అంటే గనక మనకి ఇప్పుడు ఇదే రోజు అంటే కొంతమంది లెక్కల్లో 28వ తారీఖు మారాడు. కానీ ఏదైతే మరి ఈ దృక్ సిద్ధాంత పంచాంగ కర్తల యొక్క విధానంలో మనకి ఈ శనివారం నాడు శని భగవానుడు తన కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారనున్నాడు. మరొక విచిత్రం లేదా మరొక విశేషం ఏంటి అంటే గనక ఇదే రోజు మరి ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది ఉండటం. ఆ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది కూడా శని నక్షత్రంగా కావటం. అంటే అనురాధ, మరి పుష్యమి, ఉత్తరాభద్ర ఇవి 3 కూడా శనికి సంబంధించిన నక్షత్రాలు. అలాంటిది ఈరోజు మరి ఉత్తరాభద్ర నక్షత్రం అనేది ఉండటం అనేది కూడా ఒక విశేషం. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి ఏంటంటే ఇది అమావాస్యతో కూడిన శనివారం. శనివారం అమావాస్య, శనివారం త్రయోదశి శనికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఈ 2 కూడా చరిత్ర సృష్టిస్తున్నాయి. లేదా అనేక మందికి శని భగవాను శాంతి చేసుకోవడానికి మార్గనిర్దేశకంగా కూడా ఉంటున్నాయి. మరి అంతేకాకుండా ఈ రోజు నుంచి ఏదైతే మరి ఈ షష్టగ్రహ కూటమి, తర్వాత మరొక కొద్ది రోజుల పాటు పంచగ్రహ కూటమి ఇలాంటి వాటన్నిటికి కూడా ఇదే శనివారం నాడు నాంది పలకటం అనేది కూడా జరుగుతుంది. చూసారా? ఎన్ని రకాల విశిష్టతలు మరి ఈ శని అమావాస్య నాడు ఉన్నాయో. అయితే ఈరోజు ఏదైతే మరి శని యొక్క మార్పనేది ఉందో, అది క్లుప్తంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏ రాశి మీద ఇంచుమించుగా ఇప్పుడు మనకి ఎలాంటి ప్రభావం ఉంది, ఎవరికి ఏ నక్షత్రం ఉంది, ఎవరికి లేదు, ఇలాంటివి చాలా క్లుప్తంగా ఒక్కసారి మళ్ళీ మనము పునర్విదితం చేద్దాం. అందులో ఇప్పుడు ఏంటంటే మకర రాశికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అయితే గనక కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికైతే ఏలినాటి ఉంది. కర్కాటక రాశికి అష్టమ శని వెళ్ళిపోయింది. సింహరాశికి అష్టమ శని ప్రవేశించింది. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. ధనుర్రాశికి వచ్చిపోయింది. ఇది స్థూలముగా మనకి ప్రస్తుతం ఉన్న శని యొక్క మార్పు. ఇంకా మిగతా విషయాలకు వచ్చేప్పటికి మరి ఏదైనప్పటికీ కూడా ఇందులో ఎక్కువగా ఏదైనా సరే కొంత ఈ వ్యతిరేక ఫలితాలనేది చెప్పుకోవాల్సొస్తే ఎక్కువ శాతం అయితే గనక మనకి ఇటు మేషరాశి, కుంభరాశి, తర్వాత మీనరాశితో పాటు ఇటు సింహరాశి, తరువాత వచ్చేప్పటికి ధనుర్రాశికి అనేది మనము ఈ శని యొక్క గమనం బట్టి చెప్తాం. తర్వాత కొద్దిగా మిశ్రమ ఫలితాలనేది కన్యా రాశి మీద, కొంతవరకు ఈ కర్కాటక రాశి మీద చూపించడం అనేది కూడా ఉంటుంది. ఇంకా మిగతా గ్రహాలకైతే, మిగతా రాశులకైతే ఎక్కువ శాతం శుభ ఫలితాలుంటాయి. అయినప్పటికీ కూడా అంటే ఇటు శుభ ఫలితాలు ఉండేవాళ్ళు సరే, అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈరోజు మరి శనికి వీలైనంత వరకు కూడా అంటే శనికి తైలాభిషేకాలు చేసుకునే వాళ్ళు శనికి తైలాభిషేకాలు చేసుకోవచ్చు. లేదు ఇదే రోజు ఎవరైనా సరే మనకి శివుడికి అభిషేకం చేసుకున్నా కూడా, రుద్రాభిషేకం చేసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి మంచి ఫలితాలొస్తాయి. ఎందుకంటే మర్నాటి రోజు నుంచి మనకి ఈ ఉగాది అనేది ఉంటుంది. కనుక ఉగాదికి ముందు ఏదైనా సరే ఒక మంచి చక్కటి భగవద్ధారాధనతో ఈ యొక్క సంవత్సరాన్ని ముగించటం అనేది, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకటం అనేది కూడా 2 జరుగుతుంది. కనుక ఆ రకంగా మనం ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శని అమావాస్యని వినియోగించుకోవచ్చు. సరే ఈ పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకుంటారు. మనకేదైతే అభిషేకాలు చేసుకునే వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు. ఏవైనప్పటికీ కూడా మనం కొద్దిగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా కొన్ని కొన్ని ఏదైనా సరే సూక్ష్మ క్రతువులున్నాయా?
ఏదైనా సరే తేలికైన పద్ధతిలో ఎందుకంటే సాక్షాత్తు మరి శ్రీకృష్ణుడు మనకి ఒక తులసి దళానికి ఆయన లొంగిపోయాడు. కనుక భగవంతుడు మనకి 2 ఇస్తాడు. తేలికైన మార్గం, కష్టమైన మార్గం. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ తేలికైన మార్గంలో అయినా సరే భక్తి శ్రద్ధలతో మనం గనక పూజ చేసినప్పుడు అది ఎంతో కొంత సత్ఫలితాన్ని ఇవ్వడానికి కూడా ఆలవాలమవుతుంది. అలాంటి విధానంలో మనకి ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీరు ఏదైనా సరే 2 రకాలైన శనికి దోష పరిహారాలు చెప్తాను. ఒకటి ఏదైనప్పటికీ కూడా మీకు గనక అందుబాటులో ఉంటే, లేదు మీరు సంపాదించగలిగితే, ఒక చిన్న సీసాలో మద్యం తీసుకొని అది ఏదైనా సరే పారే నీటిలో వదిలేయటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ ఇలాంటిది మనకి ఇష్టం కాని పని అనుకుంటే గనక, రెండో రకమైన పద్ధతి ఏంటి అంటే, ఒక 8 నల్ల నువ్వులు అంటే 8 ఉండలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలుగా 8 చేసి, అవి మీకేదైనా సరే పక్షులొచ్చేలాగా ఉంటే పక్షులకి పెట్టడం అనేది ఒకటి. ఈ పక్షులేవి రావు అనుకుంటే గనక ఏదైనా సరే ఎక్కడైనా చెట్టు లేదా మొక్క దగ్గర గాని ఏదైనా సరే చీమలు పలానా చోట ఎక్కువుంటాయనుకుంటే అలాంటివి తెలిసినవే చోట గాని ఈ ఉండలు పెట్టడం అనేది కూడా శని సంతృప్తి చెందడానికి మీకు దోహదం పడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ శని యొక్క ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే పనుల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడటం. తర్వాత ఉన్నట్టుండి మరికి ఈ రోగాలు చుట్టుకుంటూ ఉండటం. తర్వాత వచ్చేప్పటికి సరైన నిద్ర, శాంతికి దూరమవుతూ ఉండటం. డబ్బొచ్చింది మిగుల్చుకోలేకపోవటం.